హాయ్ బ్రో. హాయ్. బ్రో, కలకత్తాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్. అవును. అయితే ఏదైతే టీఎంసీ గూండాలు కొంతమంది రాడికల్స్ హ్మ్. బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన దాడి చేశారు. సో అవును. దానికోసం ఏం అవును. చెప్తారు? మెయిన్ ఏందంటే ఆ బీజేపీ ఆయన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన జస్ట్ ఏదో పర్యవేక్షణ చేయడానికి పోయింది అంతే. దాని గురించి వీళ్ళు కొట్టడానికి అంటే మామూలు ఒక నిలబడ్డ క్యాండిడేట్‌నే కొడుతున్నారా అంటే అసలు అక్కడ సామాన్యుల పరిస్థితి ఎలా ఉన్నది? ఇంకోటి ఏందంటే అక్కడ మెయిన్ ఏందంటే ఆ రోహింగ్యాల రాజ్యం ఏదైతే నడుస్తుందో, అలాగే ఇంకా టెర్రరిస్ట్ రాజ్యం ఏదైతే ఆ టీఎంసీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందో, అలాంటి వాళ్ళను ఖచ్చితంగా తరిమి కొట్టడానికి బీజేపీ ఒక ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తుంది. ఆ ప్రయత్నంలో బీజేపీ ఈసారి మాత్రం పక్కా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ ఏంటంటే అక్కడ ఎప్పటి నుంచో అక్కడ అడ్డదారిలో ఆ ప్రాంతంలో వాళ్ళ ఏరియాలకు పశ్చిమ బెంగాల్కి చొరబడ బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ చొరబడడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో ఆ మమతా బెనర్జీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో బీజేపీ అనేది ఈసారి ఖచ్చితంగా మే 4న రిజల్ట్ లో ఖచ్చితంగా బీజేపీ నుంచి సీఎం అయితే కనుక ఖచ్చితంగా అక్కడ వాళ్ళు మొత్తం తరిమి కొడతారు అనేది ఇది గట్టి నమ్ముతున్నాను. అయితే అదే జరగాలని అంటే కోరుకుంటున్నాను. ఆల్రెడీ అమిత్ షా గారు కూడా చెప్పారు, మేము గెలిస్తే కరెక్ట్ 45 డేస్ మొత్తం పెన్షింగ్ వేసి తర్వాత రోహింగ్యలు కూడా ఇక్కడ నుంచి పంపిస్తామని చెప్పారు. అవును, అదే చేయాలి. కానీ ఇక్కడ వీళ్ళు కొంతమంది సెక్యులర్లు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పశ్చిమ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తే అసలు అక్కడ సపోర్టింగ్ ఎవరు చేస్తుంది? ఆమె రోహింగ్యాలకు చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల అసలు దేశానికి పెద్ద ద్రోహమే చేస్తుంది చెప్పాలంటే. అలాంటి పార్టీని ఖచ్చితంగా భవిష్యత్తులో ఓడగొట్టాలి. ఇప్పుడు ఈ మే 4న ఖచ్చితంగా ఓడిపోతే పక్కా అని నేను అనుకుంటున్నా. అయితే అలానే ఏదైతే వెస్ట్ బెంగాల్ లోపల ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అయితే ఇక్కడ సిఆర్పిఎఫ్ ని నెక్స్ట్ ఆర్మీ ట్యాంకర్స్ వీటిని దింపారు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. అవును. దానిపైన రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యి అంత అవసరం ఏముంది, ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ దింపాల్సిన అవసరం ఏముంది అన్నారు. ఆయనకు అవసరం ఏంటంటే ఒకవేళ ఉంటే భయం కదా. ఎందుకంటే ఆ ఉంటే ఎన్నికలు వాళ్ళకి అనుకూలంగా జరిగాయి కదా. అనుకూలంగా జరగకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రౌడీలను పెట్టుకొని వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. సో అప్పుడు వాళ్ళు ఎట్లా విన్ అవుతారు? అందుకే అలా ఆయన ఎప్పుడైనా ఆయనకు సపోర్టింగ్ ఎవరు ఉంటారు, ఎవరిని సపోర్ట్ చేస్తున్నా అందరికీ తెలుసు. ఆయన వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు పక్క. అంటే ఇప్పుడు ఏదైతే సినిమాల్లో చూస్తామో ఒక పార్టీ లీడరు ఒక సైడ్ గూండాలు ఉంటారు. ఆ గూండాలు మొత్తం ఒక ఎమ్మెల్యే కింద, ఒక ఎంపీ కింద ఉంటారు, ఒక సీఎం కింద ఉంటారు. అయితే ఇంకో అపోజిషన్ వాళ్ళు రాకుండా ఉండడం కోసం ఈ గూండాలను ఎవరైతే పంపిస్తారో, అంటే అపోజిషన్ పైన రాళ్ళు వేసడానికి కానీ వీళ్ళగా సేమ్ అదే సీన్ వెస్ట్ బెంగాల్ జరుగుతుంది. టీఎంసీ గూండాలు చేస్తారు. అవును, నిజంగా దారుణం. ఒక క్యాండిడేట్ పోతే మనం ఎక్కడ చూడలేదు ఇంతవరకు. ఒక క్యాండిడేట్ పోతే క్యాండిడేట్ తరిమి కొట్టిన రోజులు ఎక్కడ ఉన్నాయా? అలాంటి ఒక క్యాండిడేట్ పోతే తరిమి కొట్టుడు అది నేను మాత్రం ఎప్పుడు చూడలేదు. పశ్చిమ బెంగాల్లో మనకి ఎప్పటి నుంచో తెలుసు ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి మొత్తం టోటల్ ఇండియా వైజ్ వాళ్ళను ట్రాన్స్పోర్టింగ్ జరుగుతుంది. సో వాళ్ళ ఆ ప్రణాళికలు అన్ని వాళ్ళు చేసే దుర్మార్గాలన్నీ బీజేపీ ఎప్పటి నుంచో చూస్తుంది. కానీ అక్కడ వాళ్ళకి బ్యాడ్ ఏంటంటే అక్కడ ఇంతవరకు పట్టు సాధించలేకపోతుంది. ఈసారి మాత్రం పట్టు సాధించి పక్కా వాళ్ళని తరిమి కొట్టే యోచనలో బీజేపీ ఉన్నది. అయితే ఆల్రెడీ దాదాపు 90 లక్షల పైన వాళ్ళ ఓటర్ కార్డులు అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. అవును, అదే 90 లక్షలు అంటే మామూలు విషయం కాదు. 90 లక్షలు అంటే ఒక నియోజకవర్గానికి సపోజ్ 5,000 మెజార్టీతో గెలిచే కొన్ని ఉంటాయి. అలాంటి కాన్స్టిట్యూషన్లో వాళ్ళు పోతే పక్క మళ్ళీ బీజేపీకి అవకాశాలు ఉంటాయి పక్క. ఎందుకంటే ఆ 90 లక్షల ఓట్లు చాలు మ్యాక్స్ అక్కడక్కడ గెలుచుకోనికి, సెట్ చేసుకోనికి. అన్ని ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నది బీజేపీ. మాత్రం వాళ్ళని తరిమి కొట్టడానికి ఆ ఫెన్సింగ్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. అయితే వెస్ట్ బెంగాల్ ఏ పార్టీ గెలుస్తాను మీ నమ్మకం? నేనైతే పక్క బీజేపీ రావాలని ఇప్పుడే అని కాదు, ఎప్పుడైనా బీజేపీ ఉండాలి. కేంద్రంలో బీజేపీ ఉంటేనే ధరలు పెంచినా ఏమన్నా చేసుకొని బీజేపీ మాత్రం ఖచ్చితంగా కేంద్రంలో ఉంటేనే మనం బాగుపడతాం. అంతే మించి ఒకరు లేకపోతే మాత్రం తర్వాత మన భవిష్యత్తు ఆమె అవుతుంది. థ్యాంక్ యూ.